ఈ వీడియోలో మీకు గురుమహారదశ గురించి చెప్దాం. గురుమహారదశ కనుక నడుస్తున్నట్టయితే రామాయణంలో ఉండే సుందరాకాండ 1వ సర్గ పారాయణ చేయాలి. గురువుల్లో కనుక గురుడు కనుక ఉన్నట్టయితే అరణ్యకాండలో 5వ సర్గ పారాయణ చేయాలి. గురువుల్లో కనుక శని ఉన్నట్టయితే అయోధ్యకాండలో 16వ సర్గ పారాయణ చేయాలి. అలాగే గురువుల్లో కనుక బుధుడు ఉన్నట్టయితే బాలకాండలో 16వ సర్గ పారాయణ చేయాలి. గురువుల్లో కనుక కేతు ఉన్నట్టయితే సుందరాకాండలో 61, 62 సర్గలు పారాయణ చేయాలి. గురువుల్లో కనుక శుక్రుడు ఉన్నట్టయితే బాలకాండలో 77వ సర్గ పారాయణ చేయాలి. గురువుల్లో కనుక రవి ఉన్నట్టయితే కిష్కింధకాండలో 40వ సర్గ పారాయణ చేయాలి. అలాగే గురువుల్లో కనుక చంద్రుడు ఉన్నట్టయితే కిష్కింధకాండలో గురువుల్లో కనుక చంద్రుడు ఉన్నట్టయితే కిష్కింధకాండలో 60, 63వ సర్గ పారాయణ చేయాలి. అట్లాగే గురువుల్లో కనుక కుజుడు ఉన్నట్టయితే బాలకాండలో 5వ సర్గ పారాయణ చేయాలి. అలాగే గురువుల్లో కనుక రాహు ఉన్నట్టయితే అయోధ్యకాండలో 74వ సర్గ పారాయణ చేయాలి. ఈ విధంగా కనుక చేసుకున్నట్టయితే ఈ గురుమహారదశ మీకు అనుకూలంగా ఉండి మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పి మనకు శాస్త్ర పరిణామం అనేది మీకు తెలియజేస్తోంది, ప్రమాణం అని తెలియజేస్తోంది.